సోషల్ ఆడిట్ అనేటువంటిది ఏప్రిల్ 1, 2023 నుండి మార్చ్ 31, 2024 వరకు వివిధ గ్రామాలలో ఆడిట్ చేసి వేదికకు అందరూ సహకరించి అన్ని విషయాలు చర్చించి చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ సమావేశమును జరుగుతుంది. ఈ వేములవాడ రూరల్ మండలంలో కూడా 71,354 రికవరీకి ప్రతిపాదించగా అందులో 67,600 రికవరీ అయినాయి. మిగతా 3,754 వట్టెంల జీపీ బాపతి రికవరీ కాలేదు. సో ఇది గత ఆడిట్లో జరిగినటువంటి సమాచారం. ఈ హౌస్ మీటింగ్కి అధ్యక్షత వహిస్తున్న గౌరవ డిఆర్డిఓ సార్ గారికి మరియు డిఓ సార్ గారికి మరియు ఎంపీడో సార్ గారికి మరియు క్యూసీ గారికి మరియు గౌరవ పంచాయత్ సెక్రటరీలకు, గౌరవ ఫీల్డ్ అసిస్టెంట్లకు, గౌరవ టెక్నికల్ అసిస్టెంట్లకు, ఏపీఓ సార్ గారికి అందరికీ పేరు పేరున మరియు మీడియా మిత్రులకు కూడా అందరికీ పేరు పేరున సామాజిక తనిఖీ బృందం నుంచి నమస్కారం అండి. మన వేములవాడ రూరల్ మండలం నందు 16వ తేదీకి రావడం రిపోర్ట్ చేయడం జరిగింది. కానీ 21 నుంచి గ్రామాల వారీగా బీఆర్పీలకు అలాట్ చేసుకొని 23, 24, 25 తేదీలలో మన రిపోర్ట్ చేసుకొని గ్రామ సభలు కండక్ట్ చేసుకొని ఈరోజు 225 పనులు చేయడం జరిగింది. అందుకు గాను కూలీల వేతనాలకు 1,89,84,348 రూపాయలు ఖర్చు కావడం జరిగింది. ఇటు రికార్డ్స్ కూడా పూర్తి స్థాయిలో తనిఖీ బృందానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పంచాయతీరాజ్ విభాగంలో మొత్తము 28 పనులకు గాను 13,810 రూపాయలు, సామగ్రి పరంగా 99,61,329 రూపాయలు, తర్వాత మొత్తం 99,75,239 రూపాయలు 139 రూపాయలు ఖర్చు కావడం జరిగింది. ఇటు రికార్డ్స్ కూడా పూర్తి స్థాయి ఇవ్వడం జరిగింది. ఇటు పనులు కూడా సామాజిక తనిఖీ బృందం వారు తనిఖీ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఫారెస్ట్ విభాగంలో ఒక వర్క్ మరిపల్లి గ్రామ పంచాయతీలో రావడం జరిగింది. నర్సరీకి సంబంధించింది ఖర్చు కూడా జరిగింది. ఇటు రికార్డ్స్ కూడా తనిఖీ బృందానికి ఇవ్వడం జరిగింది. ఆ వర్క్స్ కూడా తనిఖీ బృందం వారు తనిఖీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా పిఆర్కి సంబంధించింది ఒక 6 వర్కులకు సంబంధించిన 4 గంటల రికార్డు ఉన్నది. వేజ్ 3,040 రూపాయలు, సామాగ్రి 25,64,643 రూపాయలు, మొత్తం 25,37,600 టెంల జీబీ. ఈ జీబీ ప్రజెంట్ నుంచి చేసే క్రమంలో దీనికి జీబీకి సంబంధించిన ఫీల్డ్ లెసన్స్ కానీ ఫీల్డ్ సెక్రటరీస్ కానీ జీబీ సంబంధించి 1/4/2023 నుంచి 31/3/2024 మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలకు వేతనాలుగా 32,15,274 రూపాయలు, మెటీరియల్ గాను 59,882 రూపాయలు, మొత్తం 32,75,156 రూపాయలు ఈ గ్రామంలో ఖర్చు చేయడం జరిగింది సార్. మొత్తం కూడా 17 పనులను కూడా మనము ఈ గ్రామంలో చేసుకోవడం జరిగింది సార్. మొత్తం ఈ గ్రామంలో యాక్టివ్ వేసికర్స్ మొత్తం 592 మంది హక్కుదారులకు కూడా పనులు కల్పించడం జరిగింది సార్. ఈ గ్రామంలో 566 జాబ్ కార్డులు మంజూరు చేయడం జరిగింది సార్. మొత్తం మన ఆడిట్ పీరియడ్లో 274 జాబ్ కార్డులు మనకు పనులు కల్పించడం జరిగింది సార్. యాక్టివ్ జాబ్ కోడ్స్ వచ్చేసి 381 జాబ్ కార్డులు సార్. దాంతోపాటు సార్ మనకి తెలంగాణ హరితహారంలో భాగంగా మనకు 7 వర్క్ ఐడీలలో 13,431 మొక్కలు అనేది నాటడం జరిగింది సార్. ప్రస్తుతం 4,032 మొక్కలు ఉన్నాయి సార్. మనకి ఇక్కడ కమ్యూనిటీ అనేది రేరుగా జరిగింది సార్. 63,200 రూపాయలు ఈ గ్రామంలో ఒక ఫైనాన్షియల్ ఇయర్ కాలంలో ఖర్చు సార్. 7వ అంశం వచ్చేసి మనకి ఇక్కడ 32,75,156 రూపాయలకు సంబంధించిన రికార్డ్స్ అనేది మనకు ఇవ్వడం జరిగింది సార్. 4/5/2024 నుంచి మనము 24/5/2024 కూడా ఈ 4 రోజులు కూడా ఇంటింటి సందర్శన మనకి ఈ గ్రామంలో 17 పనులు చేపట్టడం జరిగింది సార్. వీటిలో గ్రామ పంచాయతీ నర్సరీ పనులు మనకి 2 సార్, అవెన్యూ ప్లాంటేషన్ పనులు 2 సార్, కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా 2 పనులు చేయడం జరిగింది సార్. వరద కాలువలో పూడికతీత పనులు 1 సార్,
కమ్యూనిటీ సోప్ పిట్స్ అనేది మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఇవి కూడా పూర్తి కావడం జరిగింది. దాంతోపాటు అస్థిరమైన కందకాల పనులు పూర్తి చేయడం జరిగింది సార్. చెరువులలో పూడిక పనులు 2, పర్క్యులేషన్ ట్యాంకు పనులు అనేది ఇక్కడ 2 చేయడం జరిగింది సార్ ఈ గ్రామంలో. 9వ అంశం సార్, ఈ గ్రామంలో మనకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున మనకు ఇన్హౌస్ గ్రామసభ అనేది నిర్వహించడం జరిగింది సార్. 10వ అంశం సార్, ఉపాధి హామీ చట్టం కల్పించిన హక్కులపైన మనము ఎంటైటిల్మెంట్స్ పైన ఇంటింటి సందర్శనలో మనము రైతులకు మరియు ఉపాధి హామీ హక్కుదారులకు అవేర్నెస్ అనేది కల్పించడం జరిగింది సార్. 11వ అంశం వచ్చేసి సార్, ఇక్కడ జాబ్ కార్డు కోసం మరియు నేమ్ యాడ్ కోసం మనకు 2 దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. వీరికి కూడా మనకు నిన్న కొట్టిస్తామని సిఓ గారికి ఇచ్చారు సార్. అది ఓకే సార్. వర్క్ సైట్ ఫెసిలిటేట్ అనేది ఇక కల్పించవలసి ఉంది సార్. పూర్తి చేసుకొని ఒక 32 రోజులకు మనకు పేమెంట్ చేయవలసి ఉంది సార్. గత 2వ విడత సామాజిక తనిఖీలో ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు వెరిఫై చేసి మనం పేమెంట్ ఇప్పించమని ఆదేశించినా కూడా ఇది పేమెంట్ కాలేదు సార్. ఇది డిమాండ్ పెట్టి పేమెంట్ చేసింది. డిమాండ్ క్యాప్చర్ అనేది నిర్వహించడం జరుగుతుంది సార్. నో డిమాండ్ కూడా నిర్వహిస్తామని తెలిపారు సార్. 16వ అంశం సార్, మనకి జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది చేయడం జరుగుతుంది సార్. 17వ అంశం వచ్చేసి మనకు ప్లేసిప్స్ అనేది మనకు ఎంసీసీ నుంచి ఇవ్వాల్సి ఉంది సార్. అది కూడా ఏపీఓ గారు ఇక్కడ నుంచి ప్లేసిప్స్ ఇస్తామని తెలిపారు సార్. 17వ అంశం సార్, 7 టైప్ రిజిస్టర్స్ అనేది మనకి ఇక్కడ 6 రకాలలో 7 రకాల రిజిస్టర్లలో ఒక 2 రిజిస్టర్లు మాన్యువల్గా రాయాల్సి ఉంది సార్. అది కూడా ఒక 3 డేస్లో మాన్యువల్గా రాసి చూపిస్తామని తెలిపారు సార్. మిగతాది అప్డేట్ చేయడం జరుగుతుంది సార్. 19వ అంశం సార్, 1073 సర్క్యులర్ ప్రకారం మనకు ఇక్కడ 3 టైప్స్ ఫొటోస్ మనకి అప్డేట్ చేయవలసి ఉంది సార్. పని జరిగే ఫొటోస్ కూడా చూపించారు. మిగతా 2 రకాలు కూడా చూపిస్తామని తెలిపారు సార్. 20వ అంశం సార్, మనకు 1853 సర్క్యులర్ ప్రకారం మనకు గుడ్ గవర్నెన్స్లో భాగంగా మనకు 18 రకాల డాక్యుమెంట్స్తోని వర్క్ ఫైల్ నిర్వహించారు సార్. ఇక్కడ వర్క్ ఫైల్ పేమెంట్స్ అనేది ఏం చేసుకోలేదు సార్. ఒక 5 రకాల రిజిస్టర్స్ మనకు రకాల జరుగుతుంది సార్. జనరల్ వర్క్లు కూడా తీసుకోవాలని తెలపడం జరిగింది సార్. దాంతోపాటు 22వ అంశం సార్, మనకు పనులు జరిగే క్రమంలో అధికారుల పర్యవేక్షణ అనేది ఉండాలి సార్. రోల్ కాల్ అనేది ఒక బిఎఫ్టీ గారు చేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళు కూడా చేస్తే బాగుంటుంది సార్. 23వ అంశం సార్, వేజ్ కాంపోనెంట్ 25%కు మనకు ఈసీ చెక్ మెజర్ అనేది చేయాలి సార్. మనకు మెటీరియల్ పనులకు మాత్రమే 100% చేయడం జరిగింది సార్. ఇక్కడ ఇన్ఛార్జి సార్. తెలంగాణకు హరితారం సర్వైవల్ రిజిస్టర్ అనేది అప్డేట్ చేయడం జరిగింది సార్ ఈ గ్రామంలో. 26వ అంశం సార్, మనకి రోజుగారి దివస్ అనేది రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది సార్. అందులో కంటెంట్ అనేది కూడా పూర్తిగా పనులు కల్పించవలసింది కాకుండా జనాలను మొబిలైజేషన్ చేసే విధానం కానివ్వండి, మొక్కలు నాటడం అనేది కాకుండా రాస్తే బాగుంటుంది సార్. ఇక నుంచి డిమాండ్ క్యాప్చర్ పైన అవేర్నెస్ చేపిస్తామని గ్రామ సభలో తెలపడం జరిగింది సార్. 27వ అంశం సార్, ఎంసీసీ నుంచి మనకు పనిచేసిన 15 రోజుల లోపు మనకు పే ఆర్డర్స్ అనేది మనకు నోటీస్ బోర్డు పైన పేస్ట్ చేయవలసి ఉంది సార్. నేనేమన్నా సార్, మనకి పనులు జరిగే క్రమంలో అధికారులు అనేది మనకు ఫీల్డ్ లెవెల్కి వెళ్ళి పర్యవేక్షణ చేసి మనకు మాన్యువల్ ఇన్పుట్స్ తీసుకొని ఎంసీసీ నుంచి మనకు ఎస్టిమేట్ వేయాలి సార్. సో ఇక నుంచి మాన్యువల్ ఇన్పుట్స్ అనేది కూడా చేస్తామని తెలపడం జరిగింది సార్. 30వ అంశం సార్, మనకి అవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి సార్ మనకి 398 మొక్కలు నాటారు సార్. ప్రస్తుతం మనకి అక్కడ సార్ దానిలో భాగంగా ఏంటంటే ఇది జూన్ మంత్లో రెయినీ సీజన్లో పేమెంట్ చేయడం జరిగింది సార్. సో అక్కడ బిఎఫ్టీ గారిని వివరణ అడిగితే జూన్ 2023 వాస్తవంగా ఏంటంటే సార్, అది గుర్తించడానికి అంశం ఏంటంటే జూన్ జూలై మంత్లో మనకు రెయినీ సీజన్ అనేది వస్తుంది కాబట్టి పేమెంట్ చేయకూడదు అనేది, మిగతా మంత్లో చేసుకోవచ్చు. ఓకే సార్. డేస్కి మనకి సంతకాలు ఆధారాలు కలవు సార్. దానికి ఏంటంటే ఒక 2 డేస్ అనేది కూలీలు నష్టపోవడం జరిగింది సార్. అటెండెన్స్ ఉంది కానీ ఒక 2 రోజులకి నష్టపోవడం జరిగింది లాస్.
ఫోటో ఇచ్చినప్పుడు అందరు లేరా వాళ్ళు? అట్లా కదే 6 రోజులు వచ్చినా 4 రోజులు వచ్చిరా మాన్యువల్ దాంట్లో వేసినారు ఆన్లైన్ ఓకే ఓకే అంటే అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు సంతకం పెట్టుకోండి ఆయన ఫస్ట్ ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత వచ్చిండ్రు అది అది మార్నింగే చేయాలి వాళ్ళు 1 అవర్ లేట్ వచ్చింది అట్లాగే వాళ్ళు ఫస్ట్ రోజు వచ్చినప్పుడు క్యాప్చర్ వచ్చినా పని చేయమో అది పేమెంట్ రాదని ముందే చెప్పాలి పేమెంట్కి లింక్ ఉందని చెప్పాలి ఎన్ఎంఎస్ వాళ్ళు వచ్చినది 100 మంది నేను గుర్తుపట్టలేదు ఎవరు వచ్చి స్కూల్కు 20 మంది 30 మంది ఫేస్ రీడింగ్ చేస్తారు కానీ లేబర్ పొటెన్షియల్ జీపీ సార్ ఇక్కడ మీకు టాలీ చేసుకొని ఎవరు వచ్చింది చూసుకొని ఇచ్చేటప్పుడు టైం ఉంది కదా అక్కడ కింద నోట్ రాసి ఇచ్చేస్తే అయిపోతుంది ఇప్పుడు నర్సరీలో వస్తున్నాయి ఓల్డ్ స్టాక్ అది రీప్లేస్మెంట్ చేసి జూన్లో ఫోటో ఇవ్వండి డ్రాప్ చేసేస్తాం అండ్ మళ్ళీ దీనికి పేమెంట్ ఉండదు సార్ ఒక 1800 మొక్కలు చనిపోయినాయి లేదు సార్ గుట్టకి అక్కడ ఒక 1800 మొక్కలు హరిత వనాలలో పెట్టారు సార్ 1800 మొక్కలు లేదు సార్ అది ఎక్కడు సో ఇప్పుడు ఏంటంటే మనకు వర్షాలు పడ్డాయి కాబట్టి చేయండి అది కూడా నేను ఏం చెప్తున్నా జూన్లో ఫస్ట్ వాన పడ్డప్పుడే పెట్టాలి మీరు సెప్టెంబర్లో పెడితే రెయిన్ సీజన్ క్లోజ్ అవుతుంది మళ్ళీ ఈ 10 వానలు ఈ పడే లోపల ఇది చెట్టు బతికిందంటే ఆటోమేటిక్ బతుకుతుంది మళ్ళీ మీరు ఏం చేస్తారు మెల్లగా ఎప్పుడు తీరు పడ్డప్పుడు ఏప్రిల్ అది ఆగస్ట్లో పెడతారు అప్పుడు రెయిన్ సీజన్ అయిపోతుంది చెట్టు బతుకుతుంది ఇప్పుడు ఫస్ట్ వర్షం పడ్డప్పుడు పెట్టేసేయండి ఇక్కడ మనకు బృహత్ పీపీఎంటి మనకు 3 వర్క్ ఐడీస్ ఇచ్చారు సార్ 2233 మొక్కలు బతుకున్నాయి సార్ ఒక 6546 మొక్కలు చనిపోయినాయి సార్ అంటే 3 వర్క్ ఐడీస్ సార్ ఇది బృహత్ పీపీ కాదు కమ్యూనిటీ నియర్ బై అని సార్ మనకు కమ్యూనిటీ ఏం చేస్తారు చేసినట్లు మనకు మాస్టర్ నందు సంతకాలు ఆధార్ కలవు సార్ ఈ సిఓ గారు ఒక్కొక్కరికి చొప్పున వన్ డే చొప్పున మనకు 590 రూపాయలు ఎక్సెస్ పేమెంట్ అయింది అవును సార్ ఏమైనా సరిగ్గా చూసుకోవాలి నువ్వే ఏమైనా మీ మెయింటైన్ తెస్తే మనలే కదా అని చూసుకోండి ఇంతకుముందు అట్లే చేసినాం 3 అని వేసినాం 2 ఉన్నాయి ఇక్కడ మీరు మీకు మాస్టర్ రికార్డ్ ఇవ్వలేదు సార్ 2450 ఖర్చు చేశాను సార్ మొత్తం 19 పనులు చేయడం జరిగింది సార్ 7వ వర్షం సార్ 19 వివరాలు సార్ మొత్తం 19 పనులు చేశారు సార్ 8వ వర్షం సార్ ఎలక్షన్ 9వ వర్షం సార్ ఎలక్షన్ కోడ్ కారణంగా గ్రామ సభ సార్ 9వ వర్షం సార్ రెవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 3 వర్షాలు 10 రోజులు డిమాండ్ తీసుకున్నారు కానీ నోటి డిమాండ్ రిసిప్ట్ బుక్స్ అనేది నిర్వహించడం లేదు సార్ 11వ వర్షం జాబ్ కార్డ్ అప్లికేషన్ అని చేయడం జరిగింది సార్ 12వ వర్షం పేషెంట్ డిస్ట్రిబ్యూట్ చేయడం లేదు సార్ 13వ వర్షం 7 రకాల రిజిస్టర్ నిర్వహించారు కానీ సుస్థిరాస్తుల రిజిస్టర్ అప్డేట్ చేయలేదు సార్ నిర్వహించలేదు సార్ 15వ వర్షం వర్క్ ప్రైస్ నిర్వహించారు కానీ పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు సార్ 16వ వర్షం సార్ ఎన్నికల్లో రైతుల కూలీల సంతకాలు అనేది తీసుకోవడం జరిగింది 17వ వర్షం సార్ ఉమ్మడి చేయ అధికారులు రోల్ కాల్ అనేది చేయాల్సిన చేయడం లేదు సార్ 17వ వర్షం సార్ 18వ వర్షం సార్ వేసికి సంబంధించి ఎటువంటి పేపర్స్ ఈసీగా చేయలేదు సార్ 19వ వర్షం సార్ ఎన్నికల్లో 12 రాస్తున్నారు మొక్కలకు సంబంధించి సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్ 21వ వర్షం సార్ రెవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 2 వర్క్ ఐడీల 16 మొక్కలు 14 సార్
మిగతా 125 చేసిరా 125 మొక్కలు చనిపోయారు. 7,950 మొక్కలకు 7,330 మొక్కలు చేశారు. మిగతా 610 మొక్కలు చనిపోయారు. సార్ లాస్ట్ డే సార్ 2 రోజులు లాస్ట్ జరిగింది సార్. 14 రోజులు పనిచేస్తే 12 రోజులకు అటెండెన్స్ చేశారు సార్. సో నష్టపోయారు సార్ కూలి. మీటింగ్ వెళ్ళి సార్ ఏమన్నా అక్కడ మీటింగ్లో ఏం చెప్పాను డిమాండ్ పెట్టి మళ్ళీ పేమెంట్ చేశారు. చూడండి బాబు ఆపరేటర్ ఏది కానప్పుడు ఇలా హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు అన్ని సంతకాలు అయినా కానీ హ్యాండ్ ఓవర్ చేయాలి. అది కూడా కాకపోతే కొన్ని బిజీ ఉంటాడు ఫీల్డ్లో ఉన్నాడు అలా హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు పాస్ ఆధార్ల కాడ ఎనిమిదో సంతకం ఉందా రేపు మీరు చూసుకోవాలి. మీరు ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసి అనేది ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ మెయింటైన్ చేయాలి సార్. మెయింటైన్ చేశారు కానీ నెలవారీగా మెయింటైన్ చేయాలి సార్. అలానే వర్క్ సైడ్ ఫొటోస్ కూడా సార్ చేయాలి. ట్రిప్ అయ్యేటప్పుడు సంతకం పెట్టాలి. ఏ ట్రాక్టర్ ఆ పేమెంట్ క్లియర్ కానీ ఇప్పుడు హక్కుదారులు సార్ 18 రోజులు పనిచేసినట్టుగా ఉన్నారు సార్. కానీ వాళ్ళకి టోటల్ మెయింటెనెన్స్ వల్ల 20 days అని వేయడం వల్ల 2 days అదనంగా పేమెంట్ అయింది సార్. 350 రూపాయలు. మీరు ఇట్లా చేస్తే సండే కూడా అటెండెన్స్ చేసుకుంటాడు ఆయన. సింగిల్ మసలే కదా ఉందా అంతే పోతుంది కదా క్వాంటిటీ అంతే ఉంది. అంతే పోతుంది కదా పేమెంట్ 10 అయినా 11 అయినా అంతే కానీ ఒక్కసారి ల్యాబ్స్ అన్న. 90 రూపాయలు రాజేష్ ఈ పనులు మొత్తం 20 పనులు చేయడం జరిగింది సార్. ఈ పనులను కంటిన్యూ వారు వెరిఫై చేయడం జరిగింది సార్. 8 ఇష్యూ సార్ ఇన్హౌస్ ఇన్ఫర్మేషన్ సార్. 9th సార్ టైప్ ఆఫ్ వర్క్స్ మొత్తం 20 పనులు చేయడం జరిగింది. వీటన్నింటినీ వెరిఫై చేయడం జరిగింది సార్. 10th సార్ రెవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 800 మొక్కలకు అన్ని మొక్కలు బతికి ఉన్నాయి సార్. వెరీ గుడ్ 800 ఒకసారి చప్పట్లు కొట్టండి 800 ఎవరు పనిచేసారు ఎవరు సార్ వెరీ గుడ్ సార్ 11th నేమ్ న్యూ జాబ్ కార్డ్ కోసం అప్లికేషన్ సార్. 12th నేమ్ ఐడి కోసం అప్లికేషన్ సార్. ఏమేమి బాబు సార్ చేసిరా సామాజిక తరగతికి సంబంధించి 100 days ప్రాబ్లం సార్. అది అప్పుడు కూడా పేమెంట్ చేయలేదు సార్. సార్ పేమెంట్ చేసిరా వాళ్ళు డ్రాప్ చేయాలంటే మనకి ఎక్స్పెండిచర్ యాడ్ అయితే అడ్జస్ట్ చేసిన వాళ్ళు డ్రాప్ మనకి ఎక్స్పెండిచర్ యాడ్ అయితే సార్. ఇప్పుడు మీరు ఏది నేను డ్రాప్ చేస్తాను ఎందుకంటే అప్పుడు స్విఫ్ట్ అయినాక అయితే పేమెంట్ చేయగలుగుతాను. ఒకలా తప్పు గురించి ఇంకో తప్పు చేయగలరు. రిసిప్ట్ బుక్స్ నిర్వహించలేదు సార్. రికవరీ అండ్ రికవరీ మన గవర్నమెంట్ 14th ఇష్యూ సార్ డిమాండ్ క్యాప్చర్ నిర్వహించారు సార్. నో డిమాండ్ అండ్ రిసిప్ట్ బుక్స్ నిర్వహించలేదు సార్. 15th ఇష్యూ సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ చేశారు సార్. 16th పేషెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం లేదు సార్. 17th సంబంధించి మొదటి రిజిస్టర్, రెండవది, 4వది, 6వది, 5వది రిజిస్టర్ ఇవి అప్డేట్ చేయలేదు సార్. మిగతా రిజిస్టర్లు ఇంకొకటి పేజ్ వారి నేను వెరిఫై చేసిన చూసిన దాంట్లో ఏదో కూడా చూసినాను. ఓకే ఇప్పుడు ఆయన ఎప్పుడు అంటే వాళ్ళు బట్టిగా రాస్తారో మరి ఎట్లా రాస్తారు నాకు కూడా డౌటే. చూపించారు సార్. తర్వాత బిఫోర్ ఫొటోస్ చూపించలేదు సార్. 19వ అంశం సార్ వర్క్ ఫస్ట్ నిర్వహించడం పూర్తి స్థాయి డాక్యుమెంట్స్ మెన్షన్ చేయలేదు సార్. 9 టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ అటాచ్ చేశారు సార్. 20వ అంశం సార్ ఎముకలో రైతుల కూలీల సంతకాలు
పూర్తి స్థాయిలో తీసుకోలేదు సార్. ఒకటి ఆల్ టీఎస్ నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరు పనిచేస్తున్నా 3 స్టేజెస్ ఫోటో కంపల్సరీ పెట్టుకోవచ్చు సార్. ఏపీఓ ఎంపీడీఓ గారు రోల్ కాల్ చేయలేదు సార్. 22వ వర్షం సార్. మెటీరియల్ పేమెంట్కి సంబంధించి వేజ్ పేమెంట్కి సంబంధించి 25% చెక్ మెజర్ అనేది చేయలేదు సార్. 23వ వర్షం సార్. ఎన్నికలలో 12 పనులు కావచ్చు రాస్తున్నారు సార్. 24వ వర్షం సార్. సర్వైవల్ రిజిస్టర్ అనేది నిర్వహించారు సార్. 25వ వర్షం సార్. రెవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి సార్ 400 మొక్కలకు 359 ప్రతిజ్ఞ సార్. మిగతా 41 మొక్కలు చనిపోయాయి సార్. 26వ వర్షం సార్. 7 వర్గాలకు సంబంధించి హరిత వనాలలో 11,852 బతికినాయి సార్. మిగతా 6,122 మొక్కలు హరిత వనాలు సార్. 17,974 మొక్కలకి 11,855 బతికినాయి సార్. మిగతా 6,122 సార్. మనకైనా 20% వరకు ఉంటుంది సార్. 27 సార్. టెంపుక్లలో పాస్ అండర్ పైన ఎంపీడీఓ గారి సంతకాలు. పేమెంట్ అయితే వాళ్ళు అది ఈ విషయం ఒకసారి తెలుగులో రాస్తా నేను చేస్తాను. 29 నిమిషాలు సార్. 29 పేజ్ నెంబర్ మరియు దానికి సంబంధించిన పేమెంట్ దివస్కి సంబంధించి రోజుగారు దివస్ నిర్వహించిన రిజిస్టర్ నిర్వహించారు సార్. కానీ అందులో చర్చించిన అంశాలకు సంబంధించి కానీ సాల్వ్ చేసినట్టుగా ఎక్కడ చూసారు సార్. వీళ్ళు సార్ జాబ్ కార్డ్స్ ఇప్పించినట్టుగా దివస్ రిజిస్టర్లు రాశారు. కానీ దాని గురించి మెన్షన్ చేయాలి. నవంబర్లో ఇప్పించినట్టుగా మరి దివస్కి సంబంధించి సార్ మనకి ఏమైనా గ్రీవెన్స్ వస్తాయి ఖచ్చితంగా అవి మనకు రోజుగారు దివస్కి సంబంధించి ఖచ్చితంగా మనకు ఫిర్యాదులు రిజిస్టర్లో డిస్ప్లేస్ అయ్యి ఉండాలి. అలాగే మనకు 1 వీక్ కూడా డిస్ప్లేస్ అయ్యి ఉండాలి. ఒకవేళ అది డ్యూ చెప్పండి. మంత్లీ ఒకసారి థర్డ్ ఫ్రైడేనా? అవును సార్. థర్డ్ వీక్ ఫ్రైడే రోజు అది ఏం చేయాలంటే బేస్ సీకర్లకు స్లిప్స్ వచ్చినాయా, పేమెంట్ ఇష్యూస్, కొత్త వాళ్ళకి జాబ్ కార్డ్స్, అది ఈజీఎస్ సంబంధించిన పెన్షన్ రాదు, ఉపాధి హామీ అంటే జనరల్ అట్లా కాదు. బేస్ అవుతుంది. కంప్లైంట్ రిజిస్టర్ కంప్లైంట్ అంటే ఇలా మాకు డబ్బులు రాలేము అది రాయాలన్నమాట. మాకు తెలియదు అంటే అది కూడా గ్రీవెన్సే. అది కూడా గ్రీవెన్సే. జాబ్ కార్డ్ అడగడం కూడా గ్రీవెన్సే. అన్ని చూపెట్టారు సార్. అన్ని చూపెట్టారు. అంతకుముందే ఇచ్చాం సార్ ఎక్కడ ఉన్నప్పుడు. కానీ అనుకోండి ఇక్కడ గ్రామ సభలో చూపించడం జరిగిందని రాశారు. అవే రిజిస్టర్లు ఉన్నాయి. మెటీరియల్ గాను 6,50,50,980. టోటల్ వచ్చేసి మనకు 31,55,548 రూపాయలు సార్. మనకు ఎలక్షన్ కోడ్ వలన మనకు గ్రామ సభ అనేది నిర్వహించలేదు. 9 సార్. ఇది 100 days కంప్లీట్ కావడం వలన పేమెంట్ అనేది కాలేదు సార్. ఓల్డ్ వర్క్ సార్. నెక్స్ట్ 17 సార్. మనకు పనులకు సంబంధించిన డిమాండ్ నో డిమాండ్ అనేది నిర్వహించాలి సార్. ఇందులో ఎలాంటి డిమాండ్ 513 జాబ్ కార్డులు పనిచేసినాయి సార్. ఇందులో 204 జాబ్ కార్డులే అప్డేషన్లో ఉన్నాయి. మిగతా 309 జాబ్ కార్డులలో అప్డేషన్ అనేది చేయడం లేదు. గ్రామ సభలో ఎంసీసీ నుండి ఇవ్వడం లేదని తెలిపారు. నెక్స్ట్ 13 సార్. మనకు ఈజీఎస్ సంబంధించిన 7 రకాల రిజిస్టర్లు నిర్మించాలి సార్. ఇందులో 7 రిజిస్టర్లు నిర్మిస్తున్నారు సార్. ఇందులో మనకు 5 రిజిస్టర్లు అనేది పూర్తి స్థాయిలో అప్డేషన్ చేయడం లేదు. నెక్స్ట్ 14 సార్. పనులకు సంబంధించిన 3 రకాల ఫొటోస్ అనేది నిర్మించాలి. ఇందులో పనులు జరుగుతున్నప్పుడు మరియు పని పూర్తయిన తర్వాత సైట్ పోయేటప్పుడు ఆ ఫోటో డూరింగ్ కంప్లీషన్ 3 స్టేజ్ ఫోటో పెట్టుకుంటే మీకే మొక్క నాటడం జరిగింది సార్. ఇందులో 1291 మొక్కలు ఉన్నాయి సార్. 109 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇటు మొక్కలకు 8 నెలలుగా వాచనవాడి ఇవ్వడం జరిగింది. వాచనవాడి మార్చి వరకు అవునవును సార్. మార్చి వరకు. అవునవును 100% ఇచ్చిన వాచనవాడు అంటున్నట్టు రికార్డ్ ప్రకారం కలదు సార్. ఇటు పనిని 23 రోజులు అవన్నీ హక్కుదారులు సార్. 3 రోజులు పనిచేసినట్టు మాస్టర్లు రోజువారీ ఆచరణలు ఉన్నాయి కానీ సంతకం లేకుండానే 534 రూపాయలు అనేది పేమెంట్ చేయడం జరిగింది సార్. రోజువారీ ఆచారాలు సంతకాలు ఉన్నాయి సార్. కానీ ఇటు మాస్టర్లు సిఓ, ఏపీఓ, ఎంపీడీఓ సంతకాలు లేకుండానే 2,13,333 రూపాయలు అనేది పేమెంట్ చేయడం జరిగింది సార్. జిల్లాలో ఎక్కడ మేము మంచిది అవసరం లేదు. అది పెట్టకుండా
ఎంపీడీఓ సంతకాలు లేకుండానే 6,90,123 రూపాయలు అనేది పేమెంట్ చేయడం జరిగింది. అంటే పాస్ ఆర్డర్లో సంతకాలు లేవు. అవును సార్, దానికి కూడా నిర్వహించడం జరిగింది. ఈ వర్క్ కోసం మనకు 127 ఇన్ఫర్మేషన్ సార్. సార్ 9 సార్ 2 వర్గాలకు సంబంధించి ఎవెన్యూ ప్లాంటేషన్ నుండి 587 మొక్కలు పెట్టినట్టు కలదు కానీ ఫీల్డ్లోకి వెళ్ళి చూడగా 587 మొక్కలకు 587 మొక్కలు బతుకున్నాయి సార్. సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్ నుండి 328 మొక్కలు పెట్టినట్టు కలదు కానీ ఫీల్డ్లోకి వెళ్ళి చూడగా 328. సార్ 11 సార్ డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు. ఎంపీ బుక్లో కూలీలు మరియు రైతుల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. రోల్ కాల్ చేయడం లేదు. ఈసీ చెక్ మేజర్స్ చేయడం లేదు. 12 నిర్వహిస్తలేరు అంటలేరు, నిర్వహిస్తున్నారు. తర్వాత వాళ్ళకి ఇవ్వాలని చెప్పారు కానీ రికార్డు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకే చూపించాం సార్ గ్రామసభలో. అంటే అట్లా వాళ్ళు చెక్ చేసుకోకుండా మీకు ఎస్ఆర్పిగా ప్లీజ్ టేక్ కేర్, నో డిస్కషన్. కమ్యూనిటీ సౌకర్యం నిర్మించినట్టు రికార్డు పరంగా కలదు కానీ ఎఫ్ఏ సమక్షంలో వెళ్ళి చూడగా పని ప్రదేశం నందు పని ఉపయోగంలో లేదని గుర్తించడం జరిగింది సార్. సార్ అది మొన్న విపరీతమైన వరద వల్ల కొట్టుకోపోయింది సార్. కానీ సోక్పెట్టి ఉంది సార్, ఇప్పటికి ప్రజెంట్ ఉన్నది. దాని కూడా కమ్యూనిటీ ప్లాంటేషన్ 1591 మొక్కలు పెట్టినట్టు కలదు కానీ ఫీల్డ్లోకి వెళ్ళి కూడా 1292 మొక్కలు బతుకున్నాయి. మిగతా 299 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. వీటిని రిప్లేస్మెంట్ కూడా చేయించడం జరిగింది సార్. వర్గాలకు సంబంధించి 2471 మొక్క పెట్టినట్టు కలదు కానీ ఫీల్డ్లోకి వెళ్ళి కూడా సార్ 8 మంది హక్కుదారులు 39 రోజులు పనిచేసినట్టు మస్టర్లను సంతకాలు మరియు ఆధారాలు కలవు కానీ మస్టర్ల పైన ఏపీ ఒక సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరుగుతుంది సార్. మొన్న ఎలక్షన్ ఇచ్చేటప్పుడు చూసుకోవాలి. మస్టర్లు సంతకాలు మరియు ఆధారాలు కలవు కానీ మస్టర్ల పైన మరియు వేజ్ లిస్ట్ పైన పిఎస్సీ గారు సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరుగుతుంది సార్. చేసినట్టు మస్టర్లు సంతకాలు మరియు ఆధారాలు కలవు కానీ వీరికి మస్టర్ ముగించిన తర్వాత సూర ఎల్లయ్య జాబ్ కార్డ్ నెంబర్ 10562 అని ఇతనికి 6 రోజులు గాను మస్టర్లు దిద్దుబాటు చేసి పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. అనగా మస్టర్ ఎవరు కొట్టేసారు కొట్టివేత కనబడుతుంది. ఎందుకు కొట్టేసో చెప్తా. నువ్వు తప్ప ఇంక వేరే ఇది ఎందుకు కరెక్షన్ ఏంటి? అదే పర్మిషన్ పేమెంట్ అయిందా లేదా? పేమెంట్ అయింది కదా, పని చేసినప్పుడు వస్తుంది వాళ్ళ పేరు వస్తుంది. ఆ మనిషి ఇంకోరు కూడా ఉండదు డెత్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఎన్ఎంఎంఎస్ అని చెప్పారు. అదే నా చెప్పిన సార్ పాస్పోర్ట్ కాదు అంతే. మన కదా రావచ్చు రాకపోవచ్చు మాట్లాడకండి అన్నారు. ఇక్కడ ఏమన్నా రాసినావా? దిద్దింది సరే అమ్మా, నోట్ పెట్టి రాస్తే అయిపోతుంది కదా. అంతగానో మనం ఇక్కడ కొట్లాడుతుంది. వేరే ఇష్యూ ఏం లేదు. అందరికైతే ఎక్కడ కరెక్షన్ లేదు. ఆ ఒకటి కరెక్షన్ లేదు కాబట్టి అనుమానం పేమెంట్ చేయడం జరుగుతుంది సార్. వాళ్ళకు కూడా అంటే శివరాం ప్రసాద్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 9 మనకి ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల జరిగింది. ఇష్యూ నెంబర్ 11 డిమాండ్ తీసుకోవడం జరిగింది. నో డిమాండ్ తీసుకోలేదు. మనకి జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు సార్. ప్లేస్ ఇప్పుడు అనేది పంపిణీ చేయడం లేదు. ఏ రకాల రిజిస్టర్లలో 5వ రిజిస్టర్ అప్డేషన్ చేయడం లేదు సార్.
పని జరిగే సమయం మరియు పని తర్వాత ఫోటోస్ చూపించారు. పనికి ముందు ఫోటోస్ చూపించారు. బిఫోర్ చూపించారు. మనకి 15 వర్క్ ఏరియాలో పనులు చేయడం జరిగింది. 2 వర్క్ ఏరియాలో మాత్రమే కూలీ రైతుల సంతకాలు తీసుకోవడం జరిగింది. అలాగే టీసీ గారు సిగ్నేచర్ చేయడం లేదు. ఎంబుక్లలో 12-13 కాలమ్స్ రాయడం జరిగింది. సర్వే రిజిస్టర్ మెయింటైన్ చేసి అప్డేట్ చేయడం జరిగింది. ఇష్యూ సంబంధించి 3165 మొక్కలు నాటినట్లు రికార్డు అంత కలదు. ప్రస్తుతం 3084 మొక్కలు బతుకున్నాయి. మిగతా 80 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 23 సార్. ఈ గ్రామ పంచాయతీ నందు కుమరవ్వ కలవు సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. సంబంధించి 2 మంది హక్కుదారులు 7 రోజులు పనిచేసినట్లు మాస్టర్లో హాజరులో సంతకాలు కలవు. కానీ టోటల్ అటెండెన్స్లో 5 అని వేయడం వల్ల 2 రోజులు నష్టపోవడం జరిగింది. సింగిల్ మాస్టర్ మాస్టర్ ఎంత పేరు ఎన్ఎంఎస్ తర్వాత మరి పేమెంట్ చేస్తారు ఈరోజు మిస్టేక్ వచ్చిందంటే ఎన్ఎంఎస్ మరి ఇస్తారు రెగ్యులర్ చేస్తారు ఒక వ్యక్తి అదేనండి నెక్స్ట్ డే మనకు ఆప్షన్ ఇస్తాం డిమాండ్ పెట్టుకుని చేయొచ్చు కదా. ఖర్చు చేయడం జరిగింది. కూలీల యొక్క విధానం గాను అలాగే మెటీరియల్ గాను 1,18,023 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మొత్తం గాను 15,63,242 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. ఈ గ్రామానికి సంబంధించి ఎక్స్పెండిచర్ సార్. ఇది ఇందులో ఎంఐ ట్యాంక్ పనులు చేయడం జరుగుతుంది సార్. 7 వరకు టైప్ ఆఫ్ వర్క్స్ ఇన్ఫర్మేషన్ సార్. 8 వన్ సార్. ఎలక్షన్ కోడ్ కారణంగా గ్రామ సభ ఇన్ హౌస్లో నిర్వహించడం జరిగింది సార్. 9 వన్ సార్. ఈ గ్రామ పంచాయతీలో ప్రతి నెల నిర్వహించాల్సినటువంటి ఈ రోజ్గార్ దివాస్ నిర్వహిస్తున్నారు సార్. ఇద్దరు హక్కుదారులు 18 రోజులు పనిచేసినట్టు మాస్టర్లో హాజరులో మన సంతకాలు ఉన్నాయి. కానీ సీఓ గారు వీరికి మాస్టర్ పైన ఎన్పిసిఐ ప్రాబ్లం అని రాసి 15 రోజులకు గాను 3,675 చేయడం లేదు. 14th వన్ ఏర్వాగల్ రిజిస్టర్ నిర్వహిస్తున్నారు. 15th వన్ పనులకు సంబంధించి పని జరుగుతున్న ఫోటోస్ మాత్రం నిర్వహించారు. మిగతా 2 దశల ఫోటోస్ నిర్వహించలేదు. 16th వన్ వర్క్ ఫైల్ నిర్వహణ ఉంది కానీ అందులో పూర్తి స్థాయిలో డాక్యుమెంట్ నిర్వహణ లేదు. 17th వన్ సార్. ఎంపులో రైతుల సంతకాలు పూర్తి స్థాయిలో లేవు. ఎంపీడీఓ గారు రోల్ కాల్ చేయడం లేదు పూర్తి స్థాయిలో. 19th వన్ సార్. ఈసీ గారు చెక్ మెసేజ్ చేయడం లేదు వేజ్కి సంబంధించి. 20 సార్. 74 మొక్కలు నాటడం జరిగింది. పని ప్రవేశంలో వీళ్ళు లెక్కించగా 1,781 మొక్కలు బ్రతుకున్నది. మిగతా 293 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 964 అవెన్యూ ప్లాంటేషన్ పనికి సంబంధించి 3155 మాస్టర్ పైన టీఏ గారు అంతే సార్. 24 సార్. 117 పని పేరు ఎంఐ ట్యాంక్ సార్. ఇది 2 days కానీ మాస్టర్ ముగిసిన తర్వాత హాజరు వేయడం జరిగింది సార్. కింద రోడ్డు కూడా రాయడం జరిగింది. మళ్ళీ వాళ్ళే కూలీ లేట్గా రావడం వలన వారి యొక్క మాస్టర్లు దిద్దుబాటు చేయడం జరిగింది చెప్పారు సార్. మాస్టర్ జారీ చేసే అధికారి ఏపీఓ గారి సంతకాలు లేకుండానే 7,120 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. చూసుకోవాలమ్మా ఎక్కడ మిస్ అయినాయి నీకైతే వేరే మండలి చెప్పలేదు కదా. మనకి అయితే జూన్ తర్వాత ఇంత పెద్ద రష్ ఉండదు కదా. సంబంధించి లతాన హక్కుదారురాలు 5 రోజులు పనిచేసి మాస్టర్లలో ఎస్ లత అని ఇంగ్లీష్లో సంతకం చేయడం జరిగింది. మళ్ళీ ఇదే లత వేరే వారంలో వచ్చేసి ఎస్ లత అని తెలుగులో సంతకం చేయడం జరిగింది. దీన్ని బట్టి సంతకాలు చేయడానికి గుర్తించడం జరిగింది. అంతే ఆమెను అడిగితే వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ పనులు చేయడం జరిగింది సార్. కానీ ఇప్పుడు వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ పని చేసినప్పుడు ముందుగా తీసుకోవాల్సినటువంటి రైతుల దగ్గర నుంచి తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు పని చేస్తే 0196 పని పేరు చెరువుల పొడిగ తీర్థల పనిలో భాగంగా సార్ 2,477 క్యూబిక్ మీటర్ పని జరిగి 4,61,912 రూపాయలు పని జరిగినట్టు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇంటి పనికి సంబంధించి ప్రస్తుతం పరిపరేషన్ వెళ్ళి చూడగా మొత్తం వాటర్ ఉంది సార్. కాబట్టి కొలత తీయడానికి వీలు లేదు కాబట్టి భౌతిక పరిశీలన చేయడం జరిగింది. ఇంటి పనికి సంబంధించి సిల్క్ని రైతులు ట్రాక్టర్ ద్వారా తీసుకెళ్ళడం జరిగింది సార్.
1,54,182 రూపాయలకి పాస్ ఆర్డర్ వేయడం జరిగింది సిఓ గారు. అట్టి పాస్ ఆర్డర్లో సిఓ గారు ఏపీఓ గారు సంతకం చేయడం జరిగింది, కానీ ఎంపీడీఓ గారు సంతకం లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. మెటీరియల్ పేమెంట్ చేయడం జరిగింది. అట్టి మెటీరియల్ పేమెంట్ గాను 1,17,716 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. అట్టి పేమెంట్ సంబంధించి పాస్ ఆర్డర్ వేయకుండానే పేమెంట్ చేయడం జరిగింది. ముగ్గురికి ట్యాంకర్ పేమెంట్ చేయడం జరిగింది. 49,620 రూపాయలు, కానీ అట్టి ట్యాంకర్ పేమెంట్ చేసినప్పుడు నిర్వహించాల్సి ట్రాక్టర్ మనీ టాస్క్ అయిపోయాయి సార్. కొత్తలో ఏం తేడా రావడం లేదు. థ్యాంక్ యూ సార్. ఇంతటితో సమాచారం ముగిసింది. మీరు మాట్లాడంటే బయట మీరు మాట్లాడుకోండి బాబు. బయట మాట్లాడు. వేతన రసీదులు ఇవ్వడం లేదు. ఇంకోటి వచ్చేసి ఫిర్యాదుల రిజిస్టర్ మరియు జాబ్ కార్డ్ రిజిస్టర్ అనేది చేసేటప్పుడే ఈ ఫిర్యాదు ప్రకారం ఇష్యూ సార్ జాబ్ కార్డ్ సార్ డేట్ కూడా తీసుకోవట్లేదు సార్. ఉంటాయి సార్ 1 year. ఆడిట్లో 1 year. ఇప్పటి వరకు మనకు ఆనుభవం ఏమి ఉంటే ఒక్క ఫోటో 17 వచ్చేసి ఈసీ గారు 25% మాత్రమే చెక్ మెజర్మెంట్ చేయలేదు సార్. 19 వచ్చేసి బుక్లో 12-13 కాలాలు రాయడం జరుగుతుంది. 19 వచ్చేసి సర్వే రిజిస్టర్ అనేది నిర్వహించడం జరిగింది సార్. దివాసాలు అయితే నిర్వహించారు, కాకపోతే కానీ 7 నెలలకు మాత్రమే నిర్వహించారు సార్. ఐదు మంది కూలీలు 20 రోజులు పనిచేస్తే టోటల్ డేస్ కాలంలో 20 అని రాయడం వల్ల 7 రోజులకు గాను 1,390 రూపాయలు అనేది నష్టపోవడం. అంటే ఎవరి వాళ్ళకి ఏంది మార్చారు సార్. 3 డేస్కే పడుతుంది. అట్లా ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఆబ్సెంట్ అని పెట్టకపోవడం అది ఎన్ఎంఎంఎస్ ప్రాబ్లం అంటే అది చెప్పండి. మీరు వేరే ఏం చెప్తారు? రైటింగ్ కూడా ఈజీగా ఏర్పడుతుంది సార్. అది వేయకపోతే తప్పు కాబట్టి కట్టేసి దానికి మళ్ళీ మేము వేరే వాళ్ళు భాగంగా 3 బకాయిలలో 1,115 కోట్ల ఆడడం జరిగింది. 759 మాత్రమే ఫీజులో ఉన్నాయి. మిగతా 356 ఫీజులు లేవు సార్. గ్రామ సమాచారం మొత్తం 14,95,365 మొత్తం 15 మార్కులు సార్. వంద ఇచ్చిన నెంబర్ లేదు సార్. 100 సార్. 16 రోజులకి పనికి సంబంధించి సార్ ట్రిప్ షీట్స్ ఇవ్వలేదు సార్. అందువల్ల డాక్టర్ వాయిస్ ఆంధ్రప్రదేశ్లో 893 బతికిన సార్. మిగతా 234 ముక్కలు చేయాలి సార్. ఎంబుక్లో పాస్ ఆర్డర్ పైన ఎంపీ వారి సంతకాలు ఇవ్వాలి సార్. మాస్టర్లలో ఉన్నాయి సార్. చెప్తే వినండి. 3 డేస్కి నష్టపోయారు సార్. 588 రూపాయలు. అయిందా మరి అట్లా కాలేదు పేమెంట్ పేమెంట్ చేసినకు వాళ్ళు కూడా ఏమంటారు
వాస్తు వాళ్ళు కూడా ఏమాట్లేదు పాపం వాళ్ళు వాళ్ళ దాంట్లో మిగతా సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. ఎంపీఓ గారు రోల్ కాల్ చేయలేదు సార్. 18 వర్షం 19 వర్షం ఏసీ గారు చెక్ మీద చేయడం లేదు సార్. విధానాలకు సంబంధించి 20 వర్షం 12 కాలం సెంపులలో రాస్తున్నాం సార్. అవును సార్. 21వ సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. సార్ 22వ రోజుగారు దివస్ అనేది నిర్వహించడం లేదు సార్. పూర్తి స్థాయిలో కూర్చోబెట్టిన ఏం ఆ వారం ఏం చెప్పింది రాయాలి రాయడం అంటే ఓవరాల్ రాస్తాం సార్. చెట్కి సంబంధించి వాళ్ళ ఆర్థిక ప్రణాళిక ప్రణాళిక 22వ వర్షం సార్. 70 పాసెంజర్ పైన ఎంపీడీ ఏపీలో గారు సంతకాలు ఇచ్చినాం. పేమెంట్ చేశారు సార్. 2,80,000 రూపాయలు సార్. మెటీరియల్కి సంబంధించి 41,139 మొత్తం 9,58,243 రూపాయలు సార్. ఎలక్షన్ కోడ్ వలన యూనివర్స్ గ్రామ సభ నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 9 కమ్యూనిటీ ప్లాంటేషన్ భాగంగా 300 మొక్కలకు వాచన పడిస్తే 300 మొక్కలు బతుకున్నాయి సార్. ఇద్దరు హక్కుదారులు న్యూ జాబ్ కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. నోటిఫికేషన్ తీసుకోవడం లేదు. ఇష్యూ నెంబర్ 12 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది. ఇష్యూ నెంబర్ 11 సార్ అయిన ప్లాంటేషన్లో 2 వర్గీలో 800 మొక్కలకు వాచన పడిస్తే 471 మొక్కలు బతుకుని మిగతా 329 మొక్కలు చనిపోయింది సార్. గ్రామ ప్లాంటేషన్ భాగంలో 2 వర్గీలలో 2,241 మొక్కలకు 1,724 మొక్కలు బతుకున్నాయి. 517 మొక్కలు చనిపోయినాయి సార్. రీప్లేస్మెంట్ చేసి ఫోటో తీయడం జరిగింది. రీప్లేస్మెంట్ చేయడం జరిగింది. గ్రామ సభలో ఫోటో చూపించారు. ఇష్యూ నెంబర్ 24 సార్ రోజ్గార్ దివస్ నిర్వహించడం జరుగుతుంది కానీ కూలీల సంతకాలు తీసుకోవడం లేదు. ఇష్యూ నెంబర్ 20 సార్ కూలీల సంతకాలు లేకుండానే 40 మంది 8 రోజులకు గాను 1,293 రూపాయలు పేమెంట్ చేయాలి. ఏపీ గారి సంతకాలు లేకుండానే మస్టర్ నందు 4,498 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. జాబ్ కార్డ్ నెంబర్ 30031 హుస్సేన్ అన్న హక్కుదారి 9 రోజులు పనిచేసినట్టు హాజరు కలవు కానీ టోటల్ అటెండెన్స్ కాలంలో 8 అని అంక వేయడం వలన 214 రూపాయలు నష్టపోవడం జరిగింది. కాంపులు ఓటాను సార్ ఇది ఒకటి ఇంటి ఒకటి 8కి వెళ్ళాను సార్. ఇది రాలైనా పంజాబ్ 8 రోజులు చేసి ఓటాను సార్. ఇక్కడ వేయడం మన కింద సార్ 8కి వెళ్ళాను సార్. సార్ 8కి వెళ్ళాను సార్. మేము మన ఇట్లా ఇదే చూసుకుంటారు కదా వాళ్ళు. అదే 1-2 చూసుకొని మనం ఆడుకుంటాం. చిన్న చూసుకోండి సార్. మనం ఈ చిన్న చిన్న ఫిక్స్ పట్టుకొని మనం ఇష్యూ నెంబర్ 30 సార్ జాబ్ కార్డ్ నెంబర్ 30089 మొహమ్మద్ ఆధార్ కాలంలో 6 అంక వేయడం వల్ల 772 రూపాయలు పేమెంట్. మెటీరియల్ వచ్చేసి 49,433. సార్ టోటల్ 12,71,501 రూపాయలు. పంటలో 800 మొక్కలకు 800 మొక్కలు కలుగుతున్నాయి. పాపం అంత కష్టపడి రోజులు పని చేసిన సార్ గత సామాజిక భాగంలో వర్కేలు 3 హక్కుదారులు 9 రోజులు పనిచేసి అంటే మాస్టర్లు హాజరు కాలేదు సార్. 1,649 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు చేయలేదు సార్. జాబ్ కార్డ్ ఆపరేషన్లో ఉంది. పంపిణీ చేయడం లేదు. గ్రామ సభ
రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 800 మొక్కలకు 783 మొక్కలు బతుకున్నాయి, 17 మొక్కలు చనిపోవడం జరిగింది. రిప్లేస్మెంట్ కూడా చేయాలి. వల్ల పేజ్ నెంబర్ 1 నుండి 15 వరకు రికార్డ్ చేసి కూలీల వేతనాలకు గాను 1,43,331 రూపాయలు పేమెంట్ చేశారు. సిఓ గారు 1,14,000 వేశారు. ఇట్టి పాస్ ఆర్డర్పై సిఓ గారు, ఏపీఓ గారు సంతకాలు ఉన్నాయి, కానీ ఎంపీడీఓ, పిఓ సంతకాలు లేకుండానే పేమెంట్ చేశారు. లేకుండానే 7,434 రూపాయలు పేమెంట్ చేశారు. కమ్యూనిటీ ప్లాంటేషన్, ఫిట్టింగ్ ప్లాంటేషన్. టోటల్ మెటీరియల్ వచ్చేసి 54,184. టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 9,94,428 సార్. 1 to 8 ఇన్ఫర్మేషన్ సార్. 9 సార్ రెవెన్యూ 25 సార్. రోజువారీ దివస రిజిస్టర్ అనేది హక్కుల గురించి అవగాహన కల్పించడం లేదు సార్. సంతకాలు కూడా లేవు సార్. గ్రామ సభలో ఇచ్చినప్పుడు సంతకాలు ఓకే సార్. కూడా పిఎస్ గారు అటెండ్ కాలేదు సార్. వర్క్ చూపించడానికి రాలేదు. సార్ రెవెన్యూ ప్లాంటేషన్లో 2 వర్క్ ఐడీలో 800 మొక్కలు నాటడం జరిగింది. 680 మొక్కలు బ్రతుకున్నాయి, 20 మొక్కలు చనిపోవడం జరిగింది. రీప్లేస్మెంట్ ఫోటో చూపించడం జరిగింది సార్. నర్సరీ ప్రైవేట్ ల్యాండ్లో పెట్టడం జరిగింది. ఒప్పంద పత్రం తనిఖీ బృందానికి ఇవ్వలేదు, తీసుకోలేదు వాళ్ళ దగ్గర సార్. నర్సరీ సార్ ప్రైవేట్ ల్యాండ్లో చేయడం జరిగింది. ఒప్పంద పత్రం లేదు. గవర్నమెంట్ ల్యాండ్ పెట్టాలన్నా లేకపోతే ప్రైవేట్ ల్యాండ్ ఇచ్చి మనం పేమెంట్ ఇస్తాం. ఇప్పుడు మనం నడుస్తానికి ఇస్తున్నాడు తప్ప మళ్ళీ రేపు వీడికి ఇస్తే వాళ్ళ గ్రామ పంచాయతీ ల్యాండ్ అని వాళ్ళ కొడుకు రేపు వాడు మళ్ళీ అది ఎందుకు ఇస్తున్నాడు కానీ వాడు మంచోడు కాబట్టి ఓకే. 27 సార్ పేజ్ లిస్ట్ మీద పంచాయతీ కార్యదర్శి సంతకం లేకుండా మాస్టర్ మీద ఉంది కదా ఉన్నాయి. సంతకాలు కలవు కానీ మాస్టర్లో హాజర్లు దిద్దడం జరిగింది సార్. ఆబ్సెంట్ అని ప్రజెంట్ చేయడం, ప్రజెంట్ అని ఆబ్సెంట్ చేయడం. అటెండెన్స్ కొట్టాకాడికి అయింది సార్. మాస్టర్లోనే అది జరిగింది వాస్తవం. పదిహేనవ తేదీ నాడు ఫోటోస్ ఉన్నాయి. 15వ తేదీ నాడు నేను ఏమంటున్నానంటే నేను దీనికి తప్పక పడ్డది గుర్తించిన నేను కోఆర్డినేషన్ మీటింగ్ చెప్తాను. ఏమన్నా 20-30 మొక్కలు మీకు మనకు రాకపోతే డాక్టర్ షీట్స్ తనిఖీ బృందానికి ఇచ్చారు కానీ నోట్బుక్ నిర్వహించే క్రమంలో అన్నీ ఒకటి దాకా రాసేస్తారు. వీక్ వైజ్గా రాయలేదు, మంత్ వైజ్గా కూడా రాయలేదు. 74,302 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. 8,851 రూపాయలు. మెటీరియల్గా 53,416 రూపాయలు. టోటల్ ఎక్స్పెండిచర్గా 1,72,267 రూపాయలు కేటాయించడం జరిగింది. అట్టి డబ్బులతో 6 పనులు చేయడం జరిగింది ఈ గ్రామ పంచాయతీ సార్. ఈ గ్రామ పంచాయతీ నందు అవెన్యూ ప్లాంటేషన్లో 230 మొక్కలకు వాచన వార్డు ఇచ్చినట్టుగా రికార్డు నందుకలదు. వీటి మొక్కలు ఫీల్డ్లో ఉన్నాయి సార్, కానీ వీటి పనికి సంబంధించి లాగ్ బుక్ నిర్వహించలేదు సార్. నిర్వహణ సరిగా లేదు. వీటి రోజ్గార్ దివాస్ కార్యక్రమానికి కూలీలు హాజరు కాలేదు.
రికార్డు పీరియడ్లో 2 నర్సరీలకు పేమెంట్ చేయడం జరిగింది. అటు నర్సరీలు ప్రైవేట్ ల్యాండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. అటు ల్యాండ్కి సంబంధించి అగ్రిమెంట్ పేపర్స్ నిర్వహించడానికి బృందానికి ఇవ్వాల్సి ఉండగా గవర్నమెంట్ సార్ కాలువ పక్కకు రైతుది గవర్నమెంట్ కాలువ ఉంటుంది కదా సార్, దాని పక్కకు 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. అందులో పెట్టామంట సార్ కూడా వాటర్ రైతు ఇస్తున్నాను. ఇష్యూ నెంబర్ 23 సార్, లేబర్ బడ్జెట్ రిపోర్ట్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు. అవును సార్, ఎన్సీసీలో ఉందని పిఎస్ గారు చెప్పారు. ఇష్యూ నెంబర్ 20 సార్, ఈ గ్రామ పంచాయతీ నందు మొండయ్య అను హక్కుదారుడు ఉపయోగించిన మస్టర్ నందు చెకింగ్ డన్ బై సిగ్నేచర్స్ లేకుండానే 2,820 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. పిఎస్ గారి సంతకాలు మాస్టర్లో లేవు సార్. అవును సార్, ఈ గ్రామ పంచాయతీ నందు అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 380 మొక్కలకు కాకపి అటు ఎఫ్టీఓల నందు సిఓ ఏపీఓ ఎంపీడీఓ సంతకాలు లేకుండానే పేమెంట్ చేసినట్టుగా గుర్తించడం జరిగింది. మాస్టర్ నందు దిద్దుబాటు జరిగినట్టుగా తనిఖీ బృందం వారు గుర్తించడం జరిగింది సార్. కూలీలు కూడా పనిచేయడం జరిగింది. పంచాయతీరాజ్ విభాగంలో 6 పనులు చేయడం జరిగింది. 4 పనులకు సంబంధించిన రికార్డు తనిఖీ బృందానికి ఇవ్వడం జరిగింది. 2 పనులకు సమగ్రంగా 17,24,429 రూపాయలు, మొత్తంగా 17,25,971 రూపాయలు కేటాయించడం జరిగింది. Untold information. సార్ 100 days కాదు సార్, గ్రామ పంచాయతీకి పేమెంట్ కావాల్సిందిగా రిజెక్ట్ అయ్యింది సార్. సర్పంచ్ ఏంటంటే కల్వర్ట్ సంబంధించిన పేమెంట్స్ ఇది. అయితే ఫస్ట్ వీళ్ళది ఆంధ్ర బ్యాంక్ ఉంది, తర్వాత యూనియన్గా మారింది. ఐఎఫ్సి కూడా అంతా చేంజ్ అయింది. చేంజ్ అయితే ఫస్ట్ ఆంధ్ర బ్యాంక్ ఉన్నప్పుడు పేమెంట్ చేశారు, తర్వాత ఐఎఫ్సి కూడా చేంజ్ అయింది కదా, పేమెంట్ డీల్ అయిపోయింది సార్. 2,000 మొక్కలకి 1,920 మొక్కలు బ్రతికి ఉన్నాయి, మిగతా 80 మొక్కలు లేవు. 80 సార్. 2,000 మొక్కలకి 1,920 మొక్కలు బ్రతికి ఉన్నాయి, మిగతా 80 మొక్కలు లేవు సార్. ఇష్యూ నెంబర్ 25, ఒక వర్కేడి కమ్యూనిటీ ప్లాంటేషన్ నందు 260 మొక్కలకి. ఇష్యూ నెంబర్ 26, ఒక హక్కుదారు 5 రోజులు పనిచేసినట్లు మాస్టర్ నందు హాజరులో సంతకాలు కలవు, కానీ మాస్టర్పై ఏపీఓ గారి సంతకాలు లేకుండానే 756 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. సంతకాలు కలవు, కానీ ఒక్కొక్క రోజు తగ్గించి 12 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది సార్. 6 రోజులకు కానీ 1,450 రూపాయలు కూడా దిద్దుబాటు. పేమెంట్ అయిందా? వేయడం జరిగింది, కానీ పాస్వర్డ్ పైన ఎప్పుడో సంతకాలు లేకుండా 85,300 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. కానీ టోటల్ డేస్ కాలంలో 5 రోజులను రాయడం వలన 185 రూపాయలు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది. ప్రజెంట్ చేయాలి కదా ఆప్షన్, ఆడికార్లో కూడా రాయాలి కదా. అమౌంట్ కొంచెం కట్టేసి ఏం లేవు. రోడ్ టోటల్ తప్పైతే కట్టేసి తప్పైతే కట్టాలి. స్కూళ్ళ వేతలకు గాను 2,404 రూపాయలు, సామాగ్రి ఖర్చు గాను 29,76,686 రూపాయలు సార్. ఇంకా సామాజిక తగ్గి బృందానికి ఇవ్వడం జరిగింది, వెరిఫై చేయడం జరిగింది, ఏ తేడా కాదు సార్. రిజిస్టర్ చూపించడం జరిగింది సార్, కానీ దాంట్లో ఏజెంట్ ఆన్సర్ అనేది సరిగ్గా రాయలేదు సార్, పూర్తి సార్ రాయలేదు.
మొక్కలు బతికినాయి సార్. మిగతా 152 మొక్కలు చనిపోయాయి సార్. గ్రామ సభలో పిఎస్ గారు రీప్లేస్మెంట్ చేశారు. ఫోటో రెవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి సార్ ఉన్నారు సార్. కానీ టోటల్ మెయింటెన్స్ టైంలో 6 days అని రాయడం వల్ల ఒక రిజిస్ట్రేషన్ పేమెంట్ అయింది సార్. నెక్స్ట్ గ్రామ పంచాయతీ జయవరం 1,12,680 ఖర్చు చేయడం జరిగింది సార్. సామాగ్రి రూపంలో 48,008 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మొత్తం 1,60,389 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. ఎవరు సార్ ఇక్కడ డిమాండ్ తీసుకోవడం లేదు, నో డిమాండ్ తహసీల్దార్ ఇవ్వడం లేదు. ఫిర్యాదుల రిజిస్టర్ సుస్థిరాస్తుల రిజిస్టర్ అప్డేట్ లేదు సార్. ఫిర్యాదుల రిజిస్టర్ సుస్థిరాస్తుల రిజిస్టర్ అప్డేట్ లేదు. ఇన్ఫర్మేషన్ సార్ అది కూడా రైతులకు కూడా సంతకాలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ రోగాలు అనేది చేయాల్సిన చేయలేదు సార్. ఇక్కడ ఈసీ గారు 25% చెక్ మెజర్మెంట్ చేయలేదు సార్. యువతరికాలం రాయడం లేదు. 100 మొక్కలకు కానీ 386 మొక్కలు బ్రతుకున్నాయి సార్. 14 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇక్కడ ఇది కూడా సేమ్ సార్. 23 400 మొక్కలకు గాను 386 ఉన్నాయి సార్. 14 మొక్కలు చనిపోవడం జరిగింది. 23 కూడా 150 రూపాయలు సార్. 10 రోజులకు సంతకం కలదు కానీ ఆదివారం నాడు పేమెంట్ చేయడం జరిగింది. సండే డిఆర్డీఆర్ సిబ్బంది, అదేవిధంగా మన సోషల్ ఆడిట్ టీం ఎస్ఆర్పి గారు, అదేవిధంగా మన టీం సభ్యులు మరియు పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మరి అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్ ఏపీ వారు, కంప్యూటర్ ఆపరేటర్ గారు, పంచాయతీ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు. వాస్తవానికి ఏంటంటే సోషల్ ఆడిట్ టీం వస్తుందంటేనే అలర్ట్ ఇవ్వడం కాదు. మనం ప్రతిరోజు అలర్ట్ ఉంటే మన టీం రావాల్సిన అవసరం ఉండదు. మనం ప్రతి బుధవారం రోజు చేసిందా లేదా అనేది ఒక వర్క్ ఫైల్లో ఉంచుకుంటే, ప్రతి వారం చూసుకుంటే, రోజుకు ఒక అరగంట దానికి కేటాయిస్తే అసలు తప్పిదాలే జరిగాయి. గౌరవించిన వాళ్ళం అవుతాం, విలువనిచ్చిన వాళ్ళం అవుతాం. మన ఉద్యోగాన్ని మనం కాపాడుకుంటే మనను అది శ్రీరామ రక్షణ అంటే ఎటువంటి తప్పిదాలు కూడా జరగదు. అంటే మీకు కావాలని తప్పేసిందని కాదు, తప్పులు జరగకుండా మన నిర్వహణలో లోపాలు లేకుండా చేస్తున్నారు. వెయిట్ చేస్తున్నారు ఎప్పుడైపోతుందా అని. అందరూ సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అనడాలి. ఇప్పుడు మీరు చూసినారు మీ ముందటనే వర్క్స్ చేయడం ఎంత ముఖ్యమో రికార్డ్స్ మెయింటెనెన్స్ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే మనం ₹1 ఖర్చు పెడుతున్నప్పుడు రూపాయి దేనికి పెడుతున్నాం, ఖర్చు పెట్టొద్దని ఇక్కడ ఎవరు చెప్తలేరు. ఖచ్చితంగా కింద నోట్ పెట్టి రాయండి. దానివల్ల మనకు ఇష్యూ సెటిల్ అయింది. వాళ్ళు ఏమనుకుంటున్నారు, 5 రోజులు వచ్చారు, 6 అటెండెన్స్లు అయినాయి కాబట్టి ఎక్స్ట్రా అంటున్నారు. ఏది జరిగినా ఇప్పుడు వాళ్ళ సోషల్ ఆడిట్ అనేది కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ మనం ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు వాళ్ళు 2 చూస్తారు. ఇవో సంతకం లేదు, ఇష్యూయింగ్ సంతకం లేదు, పే ఆర్డర్ సంతకం లేదు. ఇది మనకు వర్క్ బిజీ ఉన్నప్పుడు ఓకే. ఏప్రిల్, మే, జూన్ అంటే వర్క్ బిజీ ఉంటుంది. ఆ 3 నెలలు కొన్ని అటు ఇటు. జూలై నుంచి మనకైతే పెద్ద ప్రాబ్లం లేదు కదా. అప్పుడు లిస్ట్ ఆఫ్ వర్క్స్ తీసుకొని పంచాయతీ సెక్రటరీ ఏం చేయాలి, కన్సర్న్డ్ మాస్టర్ ఎండిఓ ఆఫీసులోనే ఉంటారు, ఏపీఓ ఆఫీసులోనే ఉంటారు, వాళ్ళేం పోరు కదా. లేదు, మనకు సోషల్ ఆడిట్ నుంచి లెటర్ వచ్చింది, లిస్ట్ వర్క్స్ చేసినాం, ఆ సంబంధించిన మాస్టర్స్, ఎంబీస్, పే ఆర్డర్స్ను కరెక్ట్ పెట్టుకోవాలి. ఇంకోటి టీఎస్ వర్క్ ఫైల్ పెట్టుకుంటే ఈ ఇష్యూ కూడా రాదు. మనం రాగానే వాళ్ళకి వేసింది కాబట్టి మేమేం రాయలే. కానీ అది తప్పే. ఇప్పుడు వాళ్ళకున్న నామ్స్ ప్రకారం వాయిదేషన్ కాదు, మాస్టర్ ఇవ్వకుండా ఎఫ్డీ కిందనే రాస్తున్నారు వాళ్ళు. వాళ్ళు కూడా ఏం చేసి అక్కడ ఆ ప్రొసీజర్ అట్లున్నది, ఫైనాన్షియల్ డీవియేషన్ కిందనే ఉంది. కనుక నెక్స్ట్ అయితే ఖచ్చితంగా మేము మినిమం పెనాల్టీ అయితే వేస్తాం. ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి వీళ్ళకు నేనేం చెప్తున్నా, ఆపరేటర్ చేయాల్సింది ఏంది, ఎఫ్టీఓ ఎండిఓ సంతకం తీసుకోండి. ఇంకోటి కొంత ట్రాన్స్ఫర్ అయి ఉండొచ్చు, వాళ్ళకి ఫోన్ చేయండి, సార్ ఇట్లా మనకు ఆడిట్ వచ్చింది, మనం రికార్డ్స్ హ్యాండ్ ఓవర్ చేయాలి, వాళ్ళు రమ్మంటే వస్తారు, సంతకాలు పెడతారు. ఇది మళ్ళీ సివిఓ ఆఫీస్కి పోయిన తర్వాత లక్షలకు మనం
అది వితౌట్ సిగ్నేచర్ ఏదో పూనియన్ చేస్తున్నా కానీ నెక్స్ట్ అయితే ఖచ్చితంగా ప్రతి దానికి పెనాల్టీ వేస్తాం. అట్లా వేస్తే మీకు ఒక 2 నెలల జీతం పోతుంది. సంవత్సరంలో మీకు 12 నెలలు చేస్తే ఓన్లీ 10 months సాలరీ వస్తుంది. కనుక ఈ డాక్యుమెంట్ మనం ఇచ్చేది మాత్రం క్లియర్గా 1 month టైం ఇచ్చిన కోటపల్లి మండలం అక్కడ కూడా చిన్న మస్టర్స్ అయితే కానీ ఇట్లా సిగ్నేచర్స్ వెరిఫికేషన్ లేదు. అంటే ఇది లేదు, మస్టర్ మిస్ప్లేస్ అయింది, ఎంబీ మిస్ప్లేస్ అయింది, అది ఓకే. అది ఇంత మనకు పెద్ద లాకర్స్ లేవు, ట్రెజరీ కాదు కాబట్టి ఆ రన్నింగ్ మాస్టర్ ఎంబీ రన్నింగ్ వర్కే మాస్టర్ ఎంబీస్ మిస్ప్లేస్గా అది ఇక్కడ ఉందో అక్కడ ఉందో జరగవచ్చు. కనుక ఖచ్చితంగా ఇది 20 సంవత్సరాలు ఇది మనకు ఈజీఎస్ వచ్చి మనం ఎప్పుడో స్టార్టింగ్ పీరియడ్ ఉన్నటువంటి చెప్తున్నా ఖచ్చితంగా మినిమం ఫైన్ ఇప్పుడు 1000 ఉంది. ఇప్పుడు అది పెనాల్టీ 1000 కంటే తక్కువ కూడా వేయరాదు. ఈ ప్రతి ఒక్క ఇష్యూకు 1000 వేసుకుంటా పోతే మినిమం ప్రతి దగ్గర 5000, ప్రతి జీబీకి 5000 వస్తే ఇక్కడ 17 జీబీలు 80,000 రూపాయల రికవరీ వస్తుంది. కనుక ఇంకోసారి జరగకుండా చూసుకోండి. రికార్డు కొంతవరకు సమర్పించారు, కొంతవరకు ఎంతలో కానీ మీరు టోటల్ దీంట్లో మనము ఇంజనీరింగ్ చూసుకునే ఏంటంటే వాళ్ళు వచ్చిన కన్నడి మీ ఈ గారికి పంపినాము. సో ఇప్పుడు ఇంత మీరు చాలా మటుకు ఇవ్వగలిగినారు, దట్స్ ఓకే. మీరు ఏంటంటే ఇప్పుడు మీ మాస్టర్లో కూడా రాలేదన్నారు. సో మీ మాస్టర్లో కూడా ఇలాంటి మిస్టేక్స్ ఉంటాయి, అది అప్పుడు మీకు రికవరీలు కూడా రావచ్చు. కాబట్టి అక్కడ ముందు అట్లా జరగకుండా చూసుకోండి. ఇది పిఆర్ తరఫున చెప్తాము. సేమ్ ఇది ఫారెస్ట్ వాళ్ళకు కూడా అప్లై చేస్తాం. ఫారెస్ట్ వాళ్ళే బాగున్నాయి. ఇంకోటి మన వాళ్ళు ఇప్పుడు అన్నీ చెప్తున్నారు, టీఏలు ఇప్పుడు ఫోటోలు తెచ్చినాము, ఇప్పుడు చూపించినాము అనేటువంటి సిస్టమ్ బంద్ పెట్టుకోండి. అక్కడ ఒక్కొక్క పేరా మేము పీవీ పేరా అనే మేము డ్రాప్ చేయించాలంటే 4-5 సార్లు అది కూడా అవుతుంది. ఇక్కడ కలెక్టర్ సార్లు 4-5 దగ్గర ఫైన్ పెట్టు అవుతుంది, పెడతలేడు, చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎంపీడీఓలకు కూడా ఇక్కడ స్పెసిఫిక్గా 60% మన వేజు మీద మన మెటీరియల్ ఇంకొక 4-5%, 63% పోతే 33% రికార్డు మనం ఎఫ్డీలు వస్తున్నది. దిస్ ఈజ్ మేకింగ్ సెంట్రల్ గవర్నమెంట్ నాట్ టు రిలీజ్ ఫండ్స్ టు అస్. మనకు వేజ్ పేమెంట్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి దయచేసి ఆ ఎఫ్డీ పేరాలల్లా మనం ఎంసీసీలల్లా రికార్డు మొత్తం ఇవ్వాలి. వాళ్ళు వీడికి వెళ్ళి పోయే ముందే మీరు సరి చూసుకొని పోండి. అలాంటిది ఒక స్టేట్మెంట్ మీరే డిజైన్ చేసుకోండి. వర్క్ వైజ్గా మనం ఎంత రికార్డ్ ఇచ్చినామో ఇవ్వలేదు అనేది తీసి డిఫరెంట్, కానీ మనం ఎంత రికార్డ్ ఇచ్చినాం అనేటువంటిది స్పష్టత వాళ్ళు ఇక్కడికి వెళ్ళి పోయేటప్పుడే ఉండాలి. తర్వాత వాళ్ళు ఎఫ్డీ రాసిన తర్వాత వాళ్ళు ఏం చేయలేరు, మనం ఏం చేయలేము. ఆ కలెక్టర్ కూడా కలెక్టర్ దగ్గరికి పోతే కలెక్టర్ ప్రాబ్లం, అక్కడ వదిలిపోకుంటే దానికి సంబంధించిన చర్యలు మీకు మీ ఎస్ఆర్డిఎస్ రూల్స్ ప్రకారం రికార్డుకి ఎవరి బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి. ఇది జరుగుతుంది, కమింగ్ డేస్లో అది జరుగుతుంది, మీద చర్చ జరుగుతుంది ఇది. కాబట్టి మీకు హింట్ ఇస్తున్నాను. ఒకటి ఎఫ్డీ రిపేరాలలో వచ్చినాయన్నీ తర్వాత కంపల్సరీ దాని మీద చర్యలు అవుతున్నాయి. మొన్ననే ఇంటి ఇచ్చింది ఒకటి, వాళ్ళ తరఫున కూడా నడుస్తుంది, మన తరఫున కూడా నడుస్తుంది. ఇక్కడ కంబైన్డ్ మీటింగ్ ఒకటి ఆర్గనైజ్ చేస్తారట. సో శాటర్లో ప్లస్ విజిలెన్స్ డిఆర్డిఓస్ చేసి దాని మీద చేస్తుంది. కాబట్టి అలాంటి తేడాలు రాకుండా చూసుకోండి ఇక ముందు. ఓకే, థ్యాంక్ యూ. నువ్వు మంచి వాతావరణంలో పూర్తి చేసుకున్నందుకు డిఆర్డిఓ గారికి మరియు ఎంపీడీఓస్కు, ఏవీఓస్కు, ఏఈ గారికి, మరి ఎస్ఆర్పి గారికి, డిఆర్పిస్కు, ఎంటీఎస్కు, సిఓస్కు, ఫీల్డ్ అసిస్టెంట్లకు, పంచాయతీ కార్యదర్శులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క సమావేశంను ఇంతతో ముగించలేదని. థ్యాంక్ యూ.